హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ప్రముఖ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అయిన నావ్ మెడికల్ అనే కంపెనీ నుంచి అయితే డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యూ అవర్స్ బ్యాక్ ఈ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు కాబట్టి వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి మినిమం క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ మనం కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే పేమెంట్ మనం గమనించినట్టయితే అవర్కి వచ్చేటప్పటికి ₹200 మనం అనేది ఎర్న్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఇనిషియల్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడం అయితే జరుగుతుంది గైస్. సో కంప్లీట్గా మనం ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. కంపెనీకి సంబంధించి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో ఆ యొక్క డేటా బేస్ అంతా కూడా మనం డేటా ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట, వర్క్ అంతా కూడా గైస్. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. గైస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ నావ్ మెడికల్ అనే కంపెనీ నుంచి డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాలకు అనేది రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో రీసెంట్గానే ఫ్యూ అవర్స్ బ్యాకే ఈ యొక్క రిక్రూట్మెంట్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది కాబట్టి వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే అనదర్ పాయింట్ మనం గమనించినట్టయితే రిమోట్ అని మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అండ్ అలాగే ఇండియా అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండియా నుంచి ఎవరైనా కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అని గమనించగలరు. అండ్ అలాగే శాలరీ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో $2 to $2.5 అవర్లీ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. మన ఇండియన్ స్టాండర్డ్ టైంలో పర్ అవర్కి వచ్చేటప్పటికి ₹200 అయితే మనం ఎర్న్ చేసుకునే విధంగా అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుంది. సో అవర్లీ బేసిస్ కింద వీళ్ళు పేమెంట్ అనేది చేయటం అయితే జరుగుతుందని అనమాట. అవర్లీ ₹200 వరకు మనం ఎర్న్ అనేది చేసుకోవచ్చు అనమాట గైస్. అండ్ అలాగే షెడ్యూల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 30 to 40 అవర్స్ ఏ వీక్ అనమాట. సో వారానికి మనకి 30 నుంచి 40 అవర్స్ వరకు అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో పార్ట్ టైం అండ్ అలాగే ఫుల్ టైం బేసిస్ కింద కూడా మనం వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అండ్ అలాగే బెనిఫిట్స్ మనం గమనించినట్టయితే రిమోట్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడి నుంచి అయినా కూడా మనము వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే పెయిడ్ టైమ్ ఆఫ్ అండ్ వీకెండ్ ఆఫ్స్ అనమాట. సో వీక్ వచ్చేటప్పటికి 1 or 2 డేస్ అయితే మనకి ఆఫ్ అయితే ఉంటుందని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో కంపెనీ వచ్చేటప్పటికి నావ్ మెడికల్ అనమాట. ఇది ఒక హెల్త్ కేర్కి సంబంధించిన కంపెనీ గైస్. ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి మనం మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే ఏ విభాగంలో అయినా సరే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో పాస్డ్ అవుట్ అయితే పని లేదు. 18+ ఎవరైనా కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ మనం కంప్లీట్ చేసినట్టయితే ఈజీగా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు గైస్. సో అదనమాట. వన్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి మనం సెలెక్ట్ అయినట్టయితే చేయాల్సిన వర్క్ ఏంటి అని మనం గమనించినట్టయితే యాజ్ ఎ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ అనమాట. సో ఈ యొక్క అనేది క్రూయల్ రోల్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఆ యొక్క రోల్ మీద అయితే మనము ఎక్యురెన్సీగా ఎఫిషియన్సీగా అయితే మనము ఉండైతే వర్క్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈ యొక్క హెల్త్ కేర్ సంబంధించిన కంపెనీ అని చెప్పడం జరిగింది కదా. సో వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో అయితే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో ఆ యొక్క పేషెంట్స్ డేటాబేస్ అంతా కూడా మనం అప్డేట్ చేసి అయితే ఈ యొక్క కంపెనీ దాంట్లో అయితే డేటాబేస్ని అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. పేషెంట్కి సంబంధించిన డేటా అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, మెయిన్ వర్క్ అంతా కూడా. అండ్ వన్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం గమనించినట్టయితే పర్ఫామ్ డేటా ఎంట్రీ టాస్క్ విల్ ఏ హై లెవెల్ ఎఫిషియన్సీ ఎక్యురెన్సీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్. సో పేషెంట్కి సంబంధించి ఎలాంటి డేటా ఉన్నా కూడా ఆ యొక్క అంతా కూడా మనము డేటా ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫిషియన్సీ ఎక్యురెన్సీ అండ్ అటెన్షన్తో అయితే మనము పూర్తి చేయాల్సి అయితే ఉంటుందని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే పేషెంట్కి సంబంధించి అప్ టు డేట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ డేటాబేస్. సో అప్ టు డేట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము డేటాబేస్లో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ ఆర్గనైజేషన్ బట్టి మనం గైడ్లైన్స్ అండ్ ఆ యొక్క ప్రొసీజర్స్ అయితే మనం పాటించి ఇచ్చిన టాస్క్స్ అన్నీ కూడా ఇన్ టైంలో మనం అనేది సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో అదనమాట జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలపండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది చెప్పడం జరుగుతుంది కదా, వాటికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. మనకి ఇంటర్నెట్ అనేది మనకు కలిగే ఉండాలన్న అన్ని డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ మనకి కలిగి ఉండాలి అని అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో మనకి దానికి సంబంధించిన ఐటీ ప్రాసెసర్ ఉన్నా కూడా సరిపోతుందని అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. వన్స్ ఈ యొక్క రిక్వైర్మెంట్స్ని అయితే వన్స్ అయితే చెక్ చేసుకోండి గైస్.
అండ్ అలాగే మనకి స్కిల్స్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగిందనమాట. టైపింగ్ స్పీడ్ అనేది వీళ్ళు కావాలని అడగటం జరుగుతుంది. 50 వర్డ్స్ పర్ మినిట్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకి 50 అవర్స్ పర్ మినిట్ అయితే మనకి టైపింగ్ స్పీడ్ అయితే కలిగి ఉండాలి. పేషెంట్ వర్క్ అంతా కూడా మనము గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో అయితే డేటా ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట డేటాబేస్లో. అండ్ అలాగే స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే మనకి కలిగి ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అని అనమాట. సో వర్క్ కూడా మనం ఇండిపెండెంట్గా ఇచ్చిన టాస్క్ అన్ని కూడా ఇన్ టైంలో మనం సబ్మిట్ చేసే విధంగా ఉండాలి. అండ్ అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనకి కలిగి ఉండాలని అయితే మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. సో అది గైస్ జాబ్కు సంబంధించిన డీటెయిల్స్. యాజ్ ఎ ఫ్రెషర్గా కూడా మనం ఈ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అవర్లీ బేసిస్ కింద వీళ్ళు పేమెంట్ అనేది వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. జాబ్కు సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలపండి, నేను రిప్లై ఇస్తాను. సో అది గైస్ జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్. అప్లై ప్రాసెస్ అనేది చూద్దాము. వన్స్ ఈ యొక్క అఫీషియల్ పేజ్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేయంగానే మీకు ఈ విధంగా వాళ్ళ యొక్క కెరియర్ అఫీషియల్ పేజ్ అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. సో రైట్ సైడ్‌లో అప్లై బటన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సింపుల్‌గా అయితే దీని మీద క్లిక్ చేయండి అప్లై ప్రాసెస్ కోసం. సో అప్లై ప్రాసెస్ కోసం నీకు అనదర్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అయితే. సో బేసిక్ డీటెయిల్స్ అండ్ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రాపర్‌గా సబ్మిట్ అయితే అవుతుంది. సో ఫస్ట్ నేమ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ అయితే ఇవ్వండి. మీ యొక్క మొబైల్ నంబర్ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. అండ్ అనదర్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. సమ్ బేసిక్ డీటెయిల్స్‌తో పాటు మీ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయంగానే మీ యొక్క అప్లికేషన్ ప్రాపర్‌గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది గైస్. సో అదనమాట 2-3 డేస్‌లోనే వీళ్ళ నుంచి అయితే ఈమెయిల్ రూపంలో అయితే మనం అనేది ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. అప్లికేషన్ ఫీజ్ లేదు, ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదనమాట. జూమ్ మీటింగ్‌లో గానీ, ఆన్‌లైన్ మీటింగ్‌లోనే మీకు అనేది ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీ పెర్ఫార్మెన్స్‌ని అండ్ టైపింగ్ స్కిల్స్‌ని, కమ్యూనికేషన్ స్కిల్స్‌ని గమనించుకొని సెలక్షన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది గైస్. సో అదనమాట జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలపండి. సో ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.